Hi all, let's start CSS part 2. లాస్ట్ వీడియోలో CSS HTML కోడ్లో ఎలా ఇన్సర్ట్ చేయాలో చూసాం. ఎన్ని డిఫరెంట్ వేస్లో ఇన్సర్ట్ చేయాలో చూసాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోడ్ ద్వారా చూద్దాం. ఫస్ట్ ఇన్లైన్ CSS. ఇన్లైన్ అంటే ఏం చెప్పాను? డిఫరెంట్ టెక్స్ట్కి పర్టికులర్ కలర్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇన్లైన్ CSS యూనిక్గా ఉండాలి. ఇప్పుడు టైప్స్ ఆఫ్ సన్ స్క్రీన్స్ ఇది మాత్రం యూనిక్గా ఉండాలి అంటే ఇన్లైన్ CSS వాడతాం. స్టైల్ ఈక్వల్ టు కలర్ పింక్ అని. ఇది ఇన్లైన్ CSS ఒక సింటాక్స్. H1 వచ్చి సెలెక్టర్, కలర్ వచ్చి ప్రాపర్టీస్, పింక్ వచ్చి వాల్యూ. ఇలా ఇన్సర్ట్ చేస్తాం. నెక్స్ట్ ఇంటర్నల్ CSS. ఇప్పుడు నాకు H1 ట్యాగ్స్ ఎక్కడైతే ఉన్నాయో అవన్నిటికీ ఒక CSS ఒక స్టైల్ యాడ్ చేయాలి అన్నప్పుడు స్టైల్ ట్యాగ్ ఓపెన్, స్టైల్ ట్యాగ్ క్లోజ్లో బాడీకి మొత్తం కావాల్సిన ప్రాపర్టీస్ వాల్యూస్, తర్వాత టేబుల్ హెడ్కి కావాల్సిన వాల్యూస్ అలా ఇన్సర్ట్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ మీకు ఏది కావాలంటే అది పారాగ్రాఫ్ నేమ్ ఇచ్చి ఇన్సర్ట్ చేయడం అలా. అంటే స్టైల్ ట్యాగ్ ఓపెన్, స్టైల్ ట్యాగ్ క్లోజ్లో సెలెక్టర్, ప్రాపర్టీస్, వాల్యూస్ ఇస్తున్నాం. నెక్స్ట్ ఎక్స్టర్నల్ CSS. ఎక్స్టర్నల్ అంటేనే ఈ CSS కోడ్ మొత్తము సపరేట్ ఫైల్లో సేవ్ చేస్తున్నాం అని చెప్పాను. అంటే ఇప్పుడు ఈ కోడ్ చూడడానికి క్లమ్సీగా ఉంది. HTML కోడ్ CSS మొత్తం క్లమ్సీగా ఉంది. మనం ఈ కోడ్ క్లియర్గా చేయాలి అంటే ఈ CSSని రిమూవ్ చేసేసి సపరేట్గా బాడీది ఇక్కడ పేస్ట్ చేస్తాం. ఇమేజెస్ కూడా నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఇమేజెస్ అంటే ఏంటి, ఎలా ఇన్సర్ట్ చేస్తాము అని. ఇమేజెస్ కావాల్సిన స్టైల్ ఇక్కడ, తర్వాత లీస్ట్, తర్వాత టేబుల్ హెడ్కి, ఇవన్నీ సపరేట్గా style.css అనే ఫైల్లో సేవ్ చేసి ఎలా ఇన్సర్ట్ చేస్తామంటే లింక్ అనే సింటాక్స్ ఇన్సర్ట్ చేస్తామని చెప్పాను కదా. సో లింక్ రిలేటెడ్ ఈక్వల్ టు స్టైల్ షీట్, అంటే ఇది CSS సంబంధించింది అని. H రెఫరెన్స్ ఈక్వల్ టు మీరు ఏదైతే సేవ్ చేశారు కదా CSS కోడ్ని, style.css అని సేవ్ చేస్తాం. ఆ సేవ్ చేసిన నేమ్ ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాం. దాని ద్వారా బాడీ బ్యాక్గ్రౌండ్ ఏం కావాలి అవన్నీ ఈ కోడ్లో ఇన్సర్ట్ అయిపోతుంది. సో ఇది ఇంటర్నల్, ఎక్స్టర్నల్ అండ్ ఇన్లైన్. ఈ ఎక్స్టర్నల్ ఫైల్ యూజ్ చేసే కోడ్లో CSS ఉండకూడదు అని కూడా లేదు. మీ CSS కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఆల్రెడీ స్పెసిఫిసిటీ అని లాస్ట్ వీడియోలో మెన్షన్ చేశాను. స్పెసిఫిసిటీ అంటే ఇన్లైన్, ఇంటర్నల్, ఎక్స్టర్నల్. మీరు H1 ఈ కోడ్లో ఇన్లైన్ యూజ్ చేసి ఒక కలర్ ఇచ్చారు పింక్ అని. ఇంటర్నల్లో వేరే మెన్షన్ చేసినా, లైక్ ఎక్స్టర్నల్లో వేరే మెన్షన్ చేసినా ఫస్ట్ ప్రయారిటీ ఇన్లైన్ కాబట్టి ఇన్లైన్లో ఏ స్టైల్ అయితే మెన్షన్ చేశారో అదే ప్రయారిటీగా తీసుకొని ఆ కలరే మనకి అవుట్పుట్గా ఇస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ స్పెసిఫిసిటీ. ఇప్పుడు ఈ కోడ్ని రన్ చేసి చూద్దాం. టైప్స్ ఆఫ్ సన్ స్క్రీన్స్కి యూనిక్గా పెట్టాను పింక్ కలర్ అని. ఇదంతా లాస్ట్ కోడ్లో ఉన్నదే. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అంటే మన వెబ్ పేజ్ బ్యాక్గ్రౌండ్ అంతే. ఇది కూడా బ్రౌజర్లో నుంచే ఇన్సర్ట్ చేశాను ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది. ఇవన్నీ ఇమేజెస్ బ్రౌజర్ నుంచే తీసుకున్నాను. URLగా కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాం. ఇది నెక్స్ట్ వీడియోలో ఎలా ఇమేజ్ని ఇన్సర్ట్ చేస్తున్నామో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం.